ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వందే శివం నారాయణం బ్రహ్మదేవం వందే అంజనీసుతం వందే శ్రీ పార్వతీం లక్ష్మీం సరస్వతీం వందే జగన్మాతరం వందే సర్వ ఋషీణాం శ్రీదేవతానాం వందే గురూణాం గురుం వందే గుహం గణపతిం సూర్యచంద్రం వందే శ్రీ విశ్వేశ్వరం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నాహం వసామి వైకుంఠే భూతలే మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అని నారద మహర్షి ఒకసారి వైకుంఠానికి వెళ్ళి ప్రశ్నించినాడు శ్రీ మహావిష్ణువును. ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మను గూఢంగా ఈ ప్రశ్న వేసినట్టుగా ఉంది శాస్త్రముల యందు. నారద మహర్షి ఆ భగవంతుణ్ణి ప్రశ్నిస్తూ, స్వామి మీ నివాసము ఎక్కడా అని ప్రశ్నించినాడు. మీరు ఎక్కడుంటారు అని వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని ప్రశ్నించినారు. ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మను ప్రశ్నించినాడు. మీ దర్శనం చేసుకోవాలంటే ఈ ద్వారకా నగరానికి వస్తే ఇక్కడనే ఉంటారని కాదు, ఒకసారి పంచపాండవుల దగ్గర ఉంటారు, ఒక దగ్గర భక్తుల దగ్గర ఉంటారు, ఎక్కడెక్కడనో ఉంటారు. స్వామి నేను ఎక్కడికని తిరిగేది, నేను ఎక్కడున్నారని మీ ఎంబడి వచ్చేది స్వామి, మీ నివాసము ఎక్కడా అని ప్రశ్నించినాడు. అంటే నారద మహర్షికి త్రికాల జ్ఞాని, నారద మహర్షికి తెలియదా? ఎక్కడుండేది తెలియదా? తెలుసు. లోకానికి తెలియచేయుట నిమిత్తమై ఆడిన నాటకం ఇక్కడ. స్వామి మీరు ఎక్కడుంటారు అని శేషతలపు పైన పండుకొని ఆ వైకుంఠవాసుడు శ్రీ మహావిష్ణు ఆ నివాసము ఎక్కడంటే వైకుంఠము, శివునికి నివాసం ఎక్కడంటే కైలాసము, బ్రహ్మదేవునికి ఎక్కడ నివాసం అంటే సత్యలోకము, జగన్మాతకి ఎక్కడ నివాసం అంటే మణిద్వీపం అని శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి. అప్పుడుండి మీరు ఎక్కడుంటారు స్వామి, మీ నివాసం ఎక్కడ అంటే కుంటే యోగినాం హృదయేషు చ మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. నారద నేను ఎక్కడుంటానంటే నీకు చెప్తున్నాను, నేను వైకుంఠంలో ఉండను. మరి ఎక్కడ స్వామి? యోగీశ్వరుల యొక్క హృదయంలో ఉంటారు కదా అంటే నేను అక్కడ కూడా ఉండన్నాడు. యోగీశ్వరుల యొక్క హృదయ పద్మంలో నేను ఉండను. ఎందుకంటే వాళ్ళు తరించినారు, నన్ను స్మరణ చేసి 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 నా నామామృతమును గ్రోలుతూ నా స్వరూపులై భాషిస్తున్నారు. నేను అక్కడ ఉండను. ఎందుకంటే ఒక తల్లికి ఇద్దరు కొడుకులు ఉన్నారనుకో, ఒక చిన్న కొడుకు అమాయకుడు, ఏమీ తెలియదు, ఒక కొడుకు ఏమో తెలివితేటలతో తండ్రి యొక్క గుణగణాలు ప్రాప్తించి తండ్రి స్థానాన్ని పొందినాడు. కానీ ఆ తండ్రికి మాత్రము ఈ పెద్ద కొడుకు పైన అంత ప్రేమ అసలు ఉండనే ఉండదు. తల్లిదండ్రులు పెద్ద కొడుకును పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరంటే ఆయన స్వయంగా తన్ను తాను ఉద్ధరించుకునే శక్తి ఆయనకు ఉన్నది, తన్ను తాను నడుచుకోగలుగుతాడు. కానీ చిన్నపిల్లవాడు నడుచుకోలేడని చెప్పి ఆ అమాయకులైన ఆ పసిపాపలపైన తల్లిదండ్రులకు ఏ దృష్టి ఉండి ఆ చిన్న కుమారుడు ఉద్ధరణకై ఎట్లా పరితపిస్తుంటారో అట్నే నారద యోగీశ్వరుల యోగినా హృదయేషు చ యోగుల యొక్క హృదయంలో కూడా నేను ఉండను. ఎందుకంటే వాళ్ళు నా స్వరూపులై భాషిస్తున్నారు, అక్కడ ఉండవలసిన అవసరము నాకు లేదు. వాళ్ళు తను తాను ఉద్ధరించగలుగుతారు, సర్వశక్తి స్వరూపులై భాషిస్తున్నారు. స్వామి వైకుంఠంలో ఉండరు, పరమభక్తాగ్రేశ్వరులైనటువంటి యోగీశ్వరుల యొక్క హృదయంలో ఉండరు. మరి ఎక్కడ ఉంటారు అంటే మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. నా భక్తులు నా గానామృతమును నాను స్మరణ చేస్తూ ఎక్కడెక్కడైతే దైవ చింతన చేస్తూ నా నామామృతాన్ని గ్రోలుతూ ఆనందభాస్వాలు కార్చుతూ నన్ను ప్రార్థిస్తుంటారో నేను అక్కడనే ఉంటాను నారద అని చెప్పినాడు.
చూశారా, భగవంతుడు ఎక్కడుంటాడంటే భక్తుడు పరమభక్తుడు ఆ భగవత్ చింతన చేయు చోట భగవద్భక్తుడు ఇక్కడ కాదు ఎక్కడుండినా సరే అక్కడ భగవంతుడు ఉంటాడు. ఒక్కసారి భోజరాజు ఆస్థానంలో పండితులంతా ఏం చేసినప్పుడు భోజరాజుల వారు ప్రశ్నించినారు పండితులందరికీ, దేవుడు వైకుంఠం ఎంత దూరంలో ఉంటుంది అని ప్రశ్నించినాడు. వైకుంఠం ఎంత దూరంలో ఉంటుంది అంటే భాగవతంలో ఈ లోకాలు వైకుంఠము, కైలాసము, సత్యలోకాలు, ఈ అన్ని లోకాలు ఇంతింత పరిణామంలో ఇంత దూరంలో ఉన్నట్టుగా భాగవతంలో చెప్పబడి ఉన్నది. వాళ్ళు పుస్తకాలు వెతుకుతున్నారు, వైకుంఠం ఇంత దూరంలో ఎంత దూరంలో కొలత, ఆ కొలత ప్రకారంగా ఆ భోజరాజుల వారికి చెప్పాలని వాళ్ళంతా లెక్కించే సమయంలో ఇక్కడ కులమత భేదాలు తీయకూడదు. ఒక రజకుల వారు ఒక చాకలైన బట్టలు ఉతికి ఆ బట్టలు మూటగా ఆ బట్టలు ఉతికి ఆరేసుకొని మూట ఎట్టుకొని పెద్ద మూట తలకాయకి తగిలించుకొని మోసుకొని పోతున్నాడు. ఆడిపోయేసరికి ఇక్కడ చర్చ జరుగుతుంది. వైకుంఠం ఎంత దూరం, ఆయన మహాపరమ భక్తుడు, వైకుంఠం ఎంత దూరంలో ఉంది అని భోజరాజు ప్రశ్నించింది విన్నాడు. ఎందుకంటే ఆయన పరమభక్తుడు కావున అప్పుడప్పుడు అక్కడ వెళుతూ అలా పండితులు ఆ భోజరాజుల వారు మహాభక్తుడు కావున మహాపండితుడు కావున ఏమైనా మంచి మంచి మాటలు వస్తే వినొచ్చని కొంచెం ఆగేవాడట అప్పుడప్పుడు అక్కడ కొంచెం ఆగగానే వైకుంఠం ఎంత దూరంలో ఉంది అని ప్రశ్నించినాడు భోజరాజుల వారు పండితులను. వాళ్ళు లెక్కించే సమయంలో ఆలస్యం అవుతుంది కదా, నాకు తెలుసు కదా, నేను చెప్తే సరిపోతుందని చెప్పి, ఓ భోజరాజు మహారాజా, నువ్వెంత దూరం గట్టిగా కేకేస్తావు అంత దూరంలో ఉంది వైకుంఠము అని చెప్పినాడు. నువ్వు గట్టిగా కేకేస్తే అంత దూరంలోనూ ఉంది. ఒక పండితుడు నుండి, ఒరే పిచ్చివాడా నీకేం తెలుసు, సరే నేను కేక్ అయ్యకుంటే నేను మనసులోనే అనుకుంటా అక్కడే ఉందా వైకుంఠం అంటే, అక్కడ కూడా ఉంది అన్నాడు. అక్కడ కూడా ఉంది, నిదర్శనము అన్నాడు. ఆనాడు ఎక్కడా భూతలం ఎక్కడా వైకుంఠం ఎక్కడా గజేంద్రుడు ప్రార్థించినాడు. వెనుదట జీవుల మాటలు చనునట చనరాని చోట్లకు చరణార్థులకో ఎనుదట పిలచిన సర్వముగనునట సందేశమయ్య కరుణావార్ధి. గజేంద్రుణ్ణి ఆ మొసలి పట్టుకున్నప్పుడు ఏడుస్తూ దుఃఖసాగరంలో మునిగి వెనుదట జీవుల మాటలు చనునట చనరాని చోట్లకు చరణార్థులకో జనుదట పిలచిన సర్వముగనున్నట సందేశమయ్య కరుణావార్ధి. స్వామి నువ్వు అంతటా ఉన్నావట, పోరాని చోట్లకైనా పోతావట, అంతటా ఉన్నావు, అందరి మాటలు వింటావట స్వామి. నేను ఇంతగా ఏడుస్తున్నాను కదా, నా మాటలు ఎందుకింటలేవు, నా గోడును ఆలకించి వచ్చి నన్ను ఎందుకు రక్షిస్తలేవు అని ఏడుస్తుండే తరుణంలోనే అప్పుడు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అక్కడ ఉన్నారు. వాళ్ళు అట్టి సందర్భంలోనే ఏదో భక్తులు ఉన్నారు కావున ఆ భక్తులనే పాచికలుగా చేసుకొని ఆడుకుంటూ ఉంటారు ఆ లక్ష్మీనారాయణులు. అప్పుడప్పుడు ఏమి స్వామి భక్తులు పాచికలుగా ఉంటారా, ఏమి నిదర్శనం అంటే ఆ లక్ష్మీనారాయణులు అప్పుడప్పుడు ఆ భక్తులనే ఆ పాచికలుగా పసిపాపలను ఎగిరేస్తూ తల్లిదండ్రులు ఎలా ఆడుకుంటుంటారో, కొంతమంది భక్తులు ఉంటారు కదా ఏదో భోగ విలాసాల్లో ఉండి ఎందుకో కొంచెము అజ్ఞాన స్థితిలో పోయి ఆ నారాయణను భజించినప్పటికైనా వాళ్ళ ప్రవర్తన బట్టి ఆయా స్థితిగతులను బట్టి ఆ రూపాలు వాళ్ళు ధరిస్తూ ఉంటారు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువుకు ఆ పరమేశ్వరునికి ఆ జగన్మాతకు ఆభరణాలన్నీ పరమభక్తులే సుమా. అందుకోసమే ఆ పరమభక్తులను పాచికలుగా చేసుకొని ఆడుకుంటూ ఉంటారు, పసిపాపాలను తల్లిదండ్రులు ఆడుకున్నట్టు. అది నిదర్శనం ఏంటంటే పుండరీకుని భార్య లక్ష్మి, ఆ లక్ష్మీనారాయణులు ఆడుతున్నటువంటి పాచికలు మాత్రమే సుమా. వాళ్ళు భూలోకంలో భక్తి నశించింది, అచంచలమైన భక్తిని లోకాన్ని చాటుట నిమిత్తం అని ఆ పాచికలే లక్ష్మీనారాయణులు ఆడుకొనుతున్నటువంటి పాచికలు భూలోకానికి పంపినప్పుడు పుండరీకుని భార్యగా అవతరిస్తారు వాళ్ళు. ఆ పాచికంటే కొంచెం ఉంటుంది కదా, ఆ పాచికంటే వ్యసనమే కదా,
ఆయన పుట్టుకతోనే కొంచెం చిన్న అల్లరి చేష్టలు చేస్తూ రాగా పరమభక్తుడై ఆ పాండురంగన్నే అక్కడ నిలిపినాడు పండరీ క్షేత్రంలో. ఈనాడు అందరూ చూస్తున్నారు కదా. అందుకోసమే ఆ పరమభక్తులను పాచికలు చేసుకుని ఆడుకున్న సమయంలో లావొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులున్ టావుల్ దప్పెను మూర్చ వచ్చతను ఉండస్యన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్పయి తప్పరంబెరుగ మన్నింపందగున్ జీదీను నిన్ రావే ఈశ్వరా కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. శుభములు ప్రసాదించు ఓ దేవుడా. లావక్కింతయులేడు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులున్. ఇక ప్రాణములు టావులు తప్పినాయి, టావులు తప్పెను మూర్చ వచ్చే, నాకు మూర్ఛ వస్తుంది, ఇక నాకు మరణమే. ఇప్పుడు ఇంక ఏమీ మార్గం నువ్వు తప్ప నాకు, నీవే తప్ప ఇత పరంబెరుగన్ మన్నింపందగున్ ఈ దీనున్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని వేడుకొనగా సంపూర్ణమైన శరణాగతి పొందినాడు. మరి ఇంతకుముందు పొందలేదా అంటే ఆ సరస్సులో ఒక తామర తోడలు మొసలి లాగుతుంటే ఆ తామర తోడలు ఆ తామర పుష్పాలు గట్టిగా పట్టుకుంటే కొంచెం ఆధారం ఉంటుందిలే అనే భావన చేత ఆ తామర తోడలు పట్టుకొని ఆ శ్రీహరి అని పిలిచినాడు. అది గట్టిగా లాగేసరికల్లా ఇక నా వల్ల కాదు, నేను జయించలేను, ఆ శ్రీహరి కరుణ లేక నేను ఈ మొసలిని జయించలేనని చెప్పి సంపూర్ణంగా తొండము పైకెత్తి శ్రీహరి నీవే తప్ప ఇతప్పరంబెరుగ మన్నింపందగున్ ఈ దీను నిన్న రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అనగానే అట్టి సందర్భంలో లక్ష్మీనారాయణులు అపాచికలు ఆడే సమయంలో ఎందుకో ప్రణయ కలహము ప్రళయ కలహాలు అని రెండు ఉన్నాయి. ప్రణయ కలహము అంటే మాట్లాడుకుంటూ ఊరుకు కొట్టుకుంటూ ఉంటారు. ప్రళయ కలహం అంటే మొత్తం చంపుకోవడము. అట్టి సందర్భంలో ఎందుకో లక్ష్మీదేవి ఏదో మాట అన్నప్పుడు పతిదేవుని నన్ను ఇట్లా అంటావని ప్రణయ కలహంలో ఎందుకో చెరుగు పట్టుకొని కొట్టపోయినాడు. అంతలోనే నన్ను రక్షించు అనగానే ఆ వెంటనే భక్తును దృష్టి మనసా కర్మ నావాచ త్రికరణ శుద్ధిగా ఆ పరమేశ్వరుని వైపు పోయిందో వెంటనే పరమేశ్వరుని ఆ నారాయణుని మనసు భక్తుని వైపు పోయింది. అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన కొయ్యాలించి సంరంభియై. ఆ నారాయణుడు వెంటనే ఆ వైకుంఠంలో ఉన్నాడు. ఆ అలవైకుంఠపురంబులో నగరిలో ఆ వైకుంఠపురములో ఆ వైకుంఠంలో ఉండగా అక్కడ మందార వనము ఉన్నది, అక్కడ అమృత సరస్సు ఉన్నది. ఇక్కడ వాస్తు శాస్త్రము వర్ణింపబడింది ఈ పద్యమును. వైకుంఠంలో మంచిగా ఈశాన్యంలో అమృత సరస్సు ఉన్నది, పైన కల్పవృక్షాల వనము ఉన్నది, అక్కడ చంద్రకాంత శిలలు ఉన్నాయి. సూర్యకాంత శిలలు చంద్రకాంత శిలలను రెండు రకాలు ఉన్నాయి. సూర్యుడు ప్రకాశించినప్పుడు సూర్యకాంత శిలల నుంచి ఆ రాళ్ళ నుంచి అగ్ని స్రవిస్తుంది. చంద్రుడు ఉదయించగానే అమృతం స్రవిస్తుంది చల్లగా. అప్పుడు ఆ చంద్రకాంత శిలలపైన కూర్చొని ఆడుకునే సమయంలో నన్ను రక్షించు అనగానే వెంటనే అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాదియన కుంయాలించి సంభ్రంభియై. ఉత్సాహం కలయి వెంటనే ఆ భక్తుని కాపాడాలని అమ్మ చీర చెరుగు పట్టుకున్నది కూడా మర్చిపోయి తన్ను తాను మర్చిపోయి అకస్మాత్తుగా కొప్పించేసి
చెరికించెప్పడు శంఖ చక్రయుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడు అబ్రకపతిం బన్నింపడు ఆ కన్నికాంతరధంబిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్తిత శ్రీ కుచో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణవనోత్సాహియై. వెంటనే నారాయణుడు చెరికించెప్పడు లక్ష్మీదేవితో చెప్పలేదు. చెరికించెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు శంఖచక్రాలను ధరించలేదు. ఏ పరివారమును చేరడు నేను పలాని దగ్గరికి వెళుతున్నాను, అక్కడ గజేంద్రుని రక్షించడం నిమిత్తమై అక్కడ విశ్వక్షేణుడు ఉన్నాడు, ఎంతో పరివారంతో ఎవరితో చెప్పలేదు. ఏ పరివారమును చేరడు అబ్రకపతిం బన్నింపడు. గరుత్మంతుని కూడా పలాని దగ్గరికి వెళుతున్నాను, గరుత్మంత సిద్ధంగా ఉండని తన వాహనమైనటువంటి గరుత్మంతునికి చెప్పలేదు. ఏ పరివారంబును చీరడు అబ్రకపతిం బన్నింపడు ఆకర్ణికాంతరధంబిల్లము చక్కనొత్తడు. శ్రీహరి రక్షించు అని కేకేసినంత మాత్రముననే అయ్యో నా భక్తునికి ఆపద వచ్చిందని ఉలికిపడ్డాడట శ్రీహరి. ఉలికిపడగానే అప్పుడు కొప్పేసుకున్నాడట శ్రీ మహావిష్ణు. ఆ కొప్పు ఊడిపోయిందట అకస్మాత్. అంత ఉలికిపడ్డాడు. భక్తుడు పిలిచినంత మాత్రమున ఆ కొప్పు ఊడిపోయిన కొప్పు మొడి ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు. అవన్నీ కూడా మురుగులపై ఆ మురుగులు ఆ వెంట్రుకలన్నీ కూడా చెవుల కిందికి ఈ కన్నుల అంతా విరేలాడుతున్నాయి. దాంట్లో కూడా సరిదిద్దుకోలేదు. భక్తుని కాపాడు నిమిత్తమై ఏమో ఆలస్యం చేస్తే నా భక్తుడు ఎంత బాధపడుతాడో కదా. మరి ఇంతవరకు అలయక నొలయక వేసేట నొలయక కరిమకరి తోడ ఉద్దండత రాత్రులు సందెల్ దివిసంబల్ సలపెను బోరొక్క 1000 సంవత్సరముల్. మరి 1000 సంవత్సరాలు కూడా యుద్ధం చేసినారు కదా. మరి అప్పుడు ఎందుకురా అంటే అప్పుడు అహంభావనతో ఉన్నాడు. ఈ మొసలంతా నేను జయిస్తలే అని. ఆ మొసలు గట్టి పట్టుకొని ఆ మొసలి చేత బంధింపబడి దెబ్బలు తిని ఇంక గెలవలేనని సంపూర్ణమైన శరణాగతి పొందగానే ఆ క్షణమే తన్ను తాను మరిచిపోయి భగవంతుడు భక్తుని రక్షించడం నిమిత్తమై ఆకర్ణికాంతర ధంబిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్తిత స్త్రీ కుచో పరిచేలాంచలమైన వీడడు. ఆ వివాదం వచ్చినప్పుడు ఏదో ఆ సందర్భంలో లక్ష్మీదేవి యొక్క చీర చెరుగు పట్టుకున్నటువంటి ఆ చీర చెరుగు గుడంగా పట్టుకున్నది గుడంగా మరిచిపోయినాడు. తన్ను తాను శ్రీ కుచో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి గజేంద్రుని రక్షించడం నిమిత్తమై అతి స్పీడ్గా వచ్చి రక్షించినాడా లేదా? అట్నే మనము ఆ గజేంద్రుడు ఎట్లా ప్రార్థించినాడో మనసా కర్మణ వాచ. కొంతకాలము ఏదో ప్రార్థిస్తుందంటే అప్పుడు రాలేదు, ఆపదల నుండి విముక్తిని చెయ్యలేదు. మనము కూడా ఈ సంసారం అనే ఒక మొసలి పట్టుకుంది. అందులో సంపూర్ణమైన శరణాగతి పొందనంత కాలము భవబంధ విముక్తులము మనము కాలేము కాబోము. ఆ పరమేశ్వరుని సంపూర్ణమైన శరణాగతి ఏనాడు పొందినామో అప్పుడే ఆ క్షణమే ఆ తక్షణమే ఆ వెంటనే పరమేశ్వరుడు మన కాపాడుతాడు. సర్వావస్థల యందు మనల్ని కాపాడుతూ ఉంటాడు. అందుకోసమే ఆ నిదర్శనము ఏమిటి? ఎక్కడుంటారు స్వామి అంటే నేను నా భక్తుడు ఎక్కడ సంపూర్ణంగా మనసా కర్మణ వాచ నన్ను ప్రార్థన చేస్తాడో అక్కడనే ఉంటాడు. గజేంద్రుడు అంతకుముందు సంపూర్ణమైన శరణాగతి పొందలేదు. సంపూర్ణమైన శరణాగతితో దీనభావనతో ప్రార్థించినాడు. నన్ను కాపాడుము, నన్ను కడతేర్చుము తండ్రి అని వేడినంత మాత్రమున ఆతడువే తన్ను తాను మరిచిపోయి సమస్తమును వదిలి నేరుగా వచ్చినాడు. గజేంద్రుని దగ్గరికి వచ్చేసి మొసలిని వధించేసి ఆ పసిపాపను ఎత్తుకొని ముద్దాడినట్టుగా ఆ శ్రీహరి కర సంస్పర్శను దాహము దేహము మాని ధృతి కరుణ్య సందోహము దానును. వాళ్ళందరూ కూడా శ్రీహరి యొక్క కరుణా కటాక్షం వల్ల
ఆ గజేంద్రుని ముక్తిని ప్రసాదించినాడు, దెత్తుకున్నాడు, నిమిరినాడు, దువ్వినాడు, ముద్దు పెట్టుకున్నాడు. తండ్రి నాకు కొంచెం ఆలస్యమైంది, నువ్వేమనుకోకలే, నేను ఉన్నాను కదా అని ఆశీర్వదించి కైవల్యాన్ని ప్రసాదించినాడు గజేంద్రునికి శ్రీహరి. అందుకోసమే మీరు ఆహర్నిశలు గూడంగా దేవుడు ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడో అని ఏడుస్తుంటాం కదా. ఎక్కడ లేడు, మన దగ్గరనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. అందుకోసమే శ్రీ మహావిష్ణువు నారద మహర్షి ప్రశ్నించినప్పుడు, స్వామి మీరు ఎక్కడ ఉంటారు అంటే, నాహం వసామి వైకుంఠే యోగినాం హృదయేషు చ మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. ఏ పరమభక్తాగ్రేశ్వరులను సంపూర్ణమైన శరణాగతి పొందుతారో అట్టి పరమభక్తుల దగ్గర నేను ఉంటాను. వారిని సర్వావస్థల యందు కాపాడుతాను. వారికి ఏది అవసరమంటే అది ప్రసాదిస్తాను. వాళ్ళు అడగవలసిన అవసరం లేదు. వాళ్ళకి యోగక్షేమం అనన్యాశ్చింతయంతో మాం యజనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యమైనటువంటి భక్తితో నన్ను ప్రార్థిస్తున్నటువంటి పరమభక్తుల యొక్క యోగక్షేమములు నేను చూసుకుంటాను అర్జున అని అర్జునునికి ఉపదేశం చేస్తాడు భగవద్గీతలో. వాళ్ళు భక్తుల యొక్క మనోభావములు భావగ్రాహీ జనార్దన. ఎవరైతే ఏ భక్తులు ఏ భావనతో ఆ భగవంతుని ప్రార్థన చేస్తారో అట్టి వారికి అట్టి వరాలే ప్రసాదిస్తుంటాడు శ్రీహరి. అందుకోసమే శ్రీ మహావిష్ణువు నరసింహాకారమును నరసింహరూపమును ధరించేసి నరసింహావతారమును వచ్చేసిన తర్వాత ఆ హిరణ్యకశ్యపుని సంహరించేసేసి భక్త ప్రహ్లాదుని అడుగుతాడు, నాయనా నువ్వు మహాపరమభక్తుడవు కదా, ఏమైనా వరం కోరుకో నాయనా అని బ్రతిమిలాడుతాడు. స్వామి నాకెందుకు ఏం వరం కావాలా, నువ్వు నా దగ్గరనే ఉన్నావు, నా హృదయంలోనే ఉన్నావు కదా, నాకు ఏ వరాలొద్దు, నీ కరుణ ఒకటి ఉంటే చాలు అంటే, లేదు నువ్వు కోరుకోవాలంటే. అప్పుడుండి స్వామి మీరు కోరుకో అంటున్నారు కానీ నేను కోరుకుంటున్నాం. నత్వయే కామయే రాజ్యం న స్వర్గం నా పునర్భవం ప్రాణినా దుఃఖతప్తానా ప్రాణినా మార్తినాశనం. స్వామి నాకు ఇట్టి వరం ఇస్తే చాలు. నత్వయే కామయే రాజ్యం, నాకు రాజ్యం కావాలని నేను ప్రార్థించడం లేదు స్వామి. నాకు స్వర్గము కావాలని నేను ప్రార్థించడం లేదు స్వామి. జన్మ రాహిత్యము కలిగించినటువంటిది కైవల్యము మోక్షము కావాలని కూడా నేను నిన్ను ప్రార్థించడం లేదు. ప్రాణిన దుఃఖతప్తానాం, ఆది భౌతికము ఆది దైవికము ఆధ్యాత్మికమైన తాపత్రయముల చేత బంధింపబడి దుఃఖ సాగరంలో మునుగుతున్నటువంటి మానవులకు నీ మహిమములు చెప్పుతూ, నీ మహిమలు వాళ్ళకు చెప్పుతూ, నీ నామామృతమును వారి ద్వారా గ్రోలింపచేస్తూ, నీ నామామృతము వారి ద్వారా చెప్పిస్తూ వాళ్ళకు తెలియదు కావున నీ వైకుంఠధామమును చేర్చే మార్గమును చూయించి దివ్యత్వం ప్రసాదించు స్వామి, నాకు అంతే చాలు అన్నాడు భక్త ప్రహ్లాదుడు. చూశారా, వైకుంఠం కూడా కోరుకోలేదు, ఆ వైకుంఠధామమును చూపే మార్గమును అట్టి భక్తుల ఆది భౌతికము ఆది దైవికము ఆధ్యాత్మమును తాపత్రయముల చేత బంధింపబడి దుఃఖ సాగరములో మునుగుతున్నటువంటి వారికి అట్టి తాపత్రయములు తొలగించే, అట్టి తాపత్రయములు దేనివల్ల తొలగిపోతాయి? దైవ భక్తి వల్ల మాత్రమే తొలగింపబడతాయి. దైవనామ సంకీర్తన చెయ్యలేక ఈ భాంచభౌతికమైన శరీరము శాశ్వతమనుకొని సృష్టి శాశ్వతమని అనుకొని నిన్ను తెలుసుకోలేక ఈ భవసాగరంలో మునుగుతున్నటువంటి మానవులకు తత్వజ్ఞానమును ఉపదేశం చేసి నీ సాన్నిధ్యమును చేర్చి ఏ దివ్య జ్ఞానం ఉన్నదో నాకు అది ప్రసాదిస్తే చాలు అని కోరుకున్నాడు భక్త ప్రహ్లాదుడు. మనము కోరుకోవలసింది భగవంతుని ఇదే సుమా. ఎట్టి జ్ఞానమును ఏవి కోరుకోవాలి అంటే, ఇది మలయాళ స్వాముల వారు గోగర్భ తపోవనంలో ఉన్నప్పుడు భగవంతుణ్ణి ప్రార్థించినాడు. స్వామి నాకు 3 వరాలు ఇవ్వండి స్వామి.
ఎందుకంటే మానవులు నిన్ను చేరే మార్గమును అనగా ఆహారనిశలు కూడంగా నేనే ధ్యానం చేసే శక్తిని ప్రసాదించము. నీ సాయుధ్యమును చేర్చే ఏ దివ్య జ్ఞానముందో అట్టి జ్ఞానమును ప్రసాదించము స్వామి. నాకు సదా ఎప్పుడు కూడంగా ఈ ప్రకృతి పైన మనసు పోకుండా సదా సమాధి స్థితిలో ఉండి సదా నా మనసు నీ పాదపద్మముల యందే దృష్టి ఉండేలాగున ఇట్టి నాకు వరము ప్రసాదించని మలయాళ స్వామి వారు కోరుకున్నారు తపో గుహలో ఉన్నప్పుడు. అందుకోసము మనం భగవంతుని కోరుకోవలసినది ఏంటంటే, స్వామి నాకు కైవల్యమును మాత్రము ప్రసాదించము. నాకు ఉన్నంతకాలము ఏమేమి కోరుకోవాలంటే, మానవ జన్మ ఎత్తినందువల్ల స్వామి నీ నామము నా నాలుక పైన ఉండేలాగన వరము ప్రసాదించము. సదా ఈ భావ్య ప్రపంచమైనటువంటి అస్థిరమైనటువంటి భావ్య ప్రపంచం వైపు నా మనసు పోకుండా సదా సమస్త ఇంద్రియాలు జయించి సదా బ్రహ్మచర్య దీక్షలో ఉండి ఇంద్రియాలకు దాసుడు కాకుండా ఇంద్రియాలు జయించి ఏ దివ్య జ్ఞానమైతే ఉన్నదో అట్టి జ్ఞానమును అంటే భగవన్నామామృతమును మనము మరవకుండా ఎప్పుడు నీ నామ సంకీర్తన చేసే జ్ఞానాన్ని ప్రసాదించుము. ఇంద్రియాలకు లోలు కాకుండా ఇంద్రియాలు జయించి సదా బ్రహ్మచర్య దీక్షలో ఉండేలాగున నాకట్టి వరం ప్రసాదించు. ఈ 2 వరాలు ఉంటే చాలు. ఇంద్రియాలకు దాసుడు కాకుండా సదా బ్రహ్మచర్య దీక్షలో ఉండేవరము, భగవన్నామామృతము నాలుక పైన ఉండేలాగున భగవన్నామాన్ని జపించే శక్తిని సదా ఆహర్నిశలు భగవన్నామామృతమును గురోలే జ్ఞానం. ఈ 2 ఉంటే చాలు, మానవులకు నరకమైన స్వర్గం అవుతుంది. వాళ్ళు ఎప్పుడు పరమానంద సాగరంలో ఉండగలుగుతారు. అందుకోసమే మనమందరూ కూడంగా ఆహర్నిశలు ఆ భగవన్ నామామృతమును గ్రోలుతూనే ఉండాలి. ఎందుకంటే ఇహ సంపదలు శాశ్వతం కాదు, పరసంపదనే శాశ్వతము. ఆ పరసంపద శాశ్వతమని ఇహ సంపదను వదలమని, భార్య పిల్లలను బంధుజాలములను వదలమని కాదు, అందట్లో దైవాన్ని చూస్తూ ఈ చరాచర సృష్టి జాలములో అందరినీ దేవుని చూస్తూ ఉండండి. మానవ దృష్టి, దేహదృష్టి, మనోదృష్టి, ఆత్మదృష్టి అని 3 దృష్టులు ఉన్నాయి. మనము దేహదృష్టితో ఏం చూస్తారు? మంచి లావున్నాడా, అందంగా ఉన్నాడా అని ఈ బాహ్య దృష్టితో అందచందములు చూస్తూ రూపలావణ్యములు చూస్తున్నటువంటి దృష్టి కేవలము పశువు దృష్టి అంటారు. దానివల్ల మోక్షము లేదు, అది అజ్ఞాన దృష్టి అని చెప్పబడింది. మనోదృష్టి కలిగినటువంటి వారు అందరూ బుద్ధి ప్రవర్తన బాగున్నదా, తత్వజ్ఞానం ఉన్నదా, మంచివారా చెడ్డవారా అని తెలుసుకొని మంచివారి యొక్క సాంగత్యం కలిగి తత్వజ్ఞానాన్ని గ్రహిస్తుంటాడు. బుద్ధిమంతుడా బుద్ధిహీనుడని చెప్పి బుద్ధిహీనం కలిగినటువంటి వారిని త్యజించి జ్ఞాన సంపద కలిగినటువంటి వారిని అనుసరిస్తూ ఉంటారు. ఇది మనోదృష్టి. ఆత్మదృష్టి అనగా ఆత్మదృష్టి. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అందరు హృదయ పద్మంలో ఉండి చరాచర సృష్టిజాలం నడిపిస్తున్న పరమాత్మ కర్మ విశేషమును బట్టి లోకాలను నడుపుతున్నాడని తెలుసుకొని మత్త పరతరన్నాణ్యత్కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. మనుల యందు దారముండి చరాచర సృష్టి ధ్యానముల యంద అందరిని నడిపించు తన శక్తి ఆధారములని ఈ సృష్టింత నడుస్తుంది సుమ. మాల నిలుస్తుంది, పుష్పాలు నిలుస్తున్నాయి, మనులు నిలుస్తున్నాయి అంటే మనుల యందు దారం యొక్క శక్తి వల్ల మాల
నల్లగా ఎలా అలంకరింపబడినదో ఆ మణులు నిలుస్తున్నాయో ఈ చరాచర సృష్టిజాలమంతా భగవంతుని యొక్క శక్తి వల్లనే భాషిస్తూ ఉన్నది. కావున అందుకోసమే ఆ చరాచర సృష్టిజాలమునందు అందరి హృదయ పద్మంలో ఆ చైతన్య పరబ్రహ్మము భాషిస్తున్నాడు. నాలో నీలో ఈ చరాచర పిపీలికాది బ్రహ్మ పర్యంతరము ఆ భగవంతుడు భాషిస్తున్నాడని ప్రతి ప్రాణిలో దేవుని చూస్తూ ప్రాణిసేవయే పరమాత్మ సేవగా భావించి ప్రతి ప్రాణిసేవయే పరమాత్మ సేవ అనే భావనతో అట్టి తత్వజ్ఞానమును పొందినవారు ఆత్మదృష్టిని పొందిన వాళ్ళు అంటారు. ఇట్టి ఆత్మదృష్టిని పొందిన వారు వాళ్ళ ఆత్మ సాక్షాత్కారమును పొందటానికి అధికారులు అవుతారు. వాళ్ళు భవబంధ విముక్తులైపోతారు. అందుకోసమే ఈ చూపు పవిత్రమైనటువంటి చూపు. అందరిలో దేవుని చూస్తుంటారు. అందుకోసమే మన చూపు ఎలా ఉండాలంటే పిపీలికాది బ్రహ్మ పర్యంతరము ప్రతి ప్రాణిలో ఆ భగవంతుని చూస్తుండాల. కండు మూసినా కండ్లు తెరిసిన నత్వయే కామయే రాజ్యం న స్వర్గం నా పునర్భ్రమం ప్రాణినా దుఃఖతప్తాన ప్రాణినా మార్తినాశనం. భక్త ప్రహ్లాదుడు ఏం కోరుకున్నాడు? స్వామి, నాకు స్వర్గం వద్దు, నాకు రాజ్యము వద్దు, సిరి సంపదలు వద్దు, నాకు కైవల్యం కూడా వద్దు. కైవల్యము భగవన్నామ సంకీర్తన చేయుచున్నటువంటి వారికి అది శాశ్వతమని తెలిసిపోయింది. భక్త ప్రహ్లాదుడు చూశారు, మోక్షం కోరుకోలేదు, దైవ చింతన నేను చేస్తున్నాను కావున నేను ముక్తాత్మున్నే, కానీ ఇతరులను ముక్తాత్ములను గావించే దివ్యజ్ఞానమును నాకు ప్రసాదించని కోరుకున్నాడు. అంతవరకే. మనం ఎప్పుడు ఆహారనిశలు కూడా తైలధార వలె లేచింది మొదలుకొని పరుండ వరకు భగవన్నామ సంకీర్తన చేస్తూ వెళుతూ ఉండాలి. అలా ఉన్నటువంటి వారికి మోక్షము సిద్ధిస్తుంది సుమా. ఇహ మార్గంలో ఏ సంపదలపైన భ్రమలు పెట్టుకొని పరమాత్మను మర్చిపోవద్దు. చేస్తానులే, ఒకరోజు చేస్తలే నా వాయిదా వేయకండి. కొంతమంది దీనికి ఒక ఉపమానం చేస్తా. వాయిదాలు వేస్తే ఏ గతి పొందుతాడు జీవుడంటే, నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళినాడు. వెళ్ళేసరికి లక్ష్మీమాత ఈ నారద మహర్షికి దృష్టిం జ్ఞానమయీ కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగతు. ఎవరి దృష్టి పాపదృష్టి ఉంటే లోకమంతా పాపమయంగా అవుపడుతుంది, జ్ఞానదృష్టి ఉంటే లోకమంతా జ్ఞానమయంగా అవుపడుతుంది. భక్తి దృష్టి అంటే భక్తి మార్గంలో పయనిస్తే లోకమంతా భక్తిమయంగా అగుపడుతుంది. నారద మహర్షి మహాపరమ భక్తుడు కావున ఈ ముల్లోకాలందరూ భక్తులు అనుకున్నాడు. అనుకోని వైకుంఠానికి పోయేసరికల్లా లక్ష్మీమాత ఈ నారద మహర్షి కొంచెం ఉపదేశం చేయాలని చెప్పి చీపిరి పట్టుకొని అలా ఊడుస్తూ ఉన్నది. నారద మహర్షి ఆశ్చర్యపోయినాడు. ఏమమ్మా, ఎందుకు ఊడుస్తున్నావమ్మా? దాచీ జనము నువ్వు అనుకుంటే సార్ భూలోకంలో ఎంతమందో ఉన్నారమ్మా, నీ సంకల్పం మాత్రం అందరికి రాలేరా అంటే, నారద వైకుంఠం పోవాలని అందరికీ ఉంటుంది నారద, కానీ వైకుంఠము పొందాలని ఉంటుంది, కానీ ఆ వైకుంఠమును పొందే మార్గము సాధన ఎవరూ చేయటం లేదు నారద. అమ్మా, ఎంతమందో ఉన్నారు భూలోకంలో, నువ్వు అనుమతి ఇవ్వు, ఎంతమందినైనా పిలుచుకొస్తాడు. అంటే ఆయన దృష్టి కదా, అందరూ భక్తులే అనుకున్నాడు. అందరు ఎందుకు నారదా, ఒక్కరిని పిలుచుకొస్తే చాలు అన్నది జగన్మాత. లక్ష్మీమాత సరే ఎంతకమ్మా పిలుచుకొస్తానని చెప్పి రువ్వున భూలోకానికి వచ్చేసినాడు. అడిగినాడు కొంతమందిని, పిల్లోళ్ళు ఉంటే బాగుంటుందిలే, బాగా సేవ చేస్తారని పిల్లోళ్ళని అడిగితే వాళ్ళు నవ్వినారట. అప్పుడుండి నీకు ఏం తెలుసు తాత, అందరూ పెళ్లి చేసుకోవాలా, పిల్లలు కనాలా, సంసారం ముస్తలు అయిన తర్వాత దేవుని ప్రార్థించాలా, ఇప్పటి నుంచి అవసరమా, నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నారు వాళ్ళు. అవును నారద మహర్షి, అవును ఇదేమో సత్యమే అయి ఉంటుంది వాస్తవానికి అని మళ్ళీ ఒక ముసలాయనను పోయి అడిగిన. అందరినీ భూలోకంలో అందరిని అడుగుతూ వచ్చేసినారు. కొంతమంది వస్తానులే ఇప్పుడు కాదులే మళ్ళీ చెప్తానులే అని రకరకాలు తప్పించుకుంటున్నారు. ఎంతోమంది కోకళ్ళలుగా జనులను అడిగి విసుకొచ్చి ఈ వృద్ధాప్యం వచ్చి ఇప్పుడో చనిపోతానని స్థితిలో ఉన్నటువంటి వృద్ధుని అడిగినాడు. తాత వైకుంఠానికి వస్తావంటే వస్తా, కానీ అంటే ఏదో ఒకటి ఉంది. ఏంది అదంటే,
నా మనమడు ఉన్నాడు, ఆ మనముని నెత్తిలో 2 అక్షతలేసి ఈ శరీరాన్ని వదలాలని నా కోరుకుంది అన్నాడు. అయ్యో, ఈ భూలోకంలో అందరి రామని ఏదేదో నాకే ఉపదేశం చేసినారు, ఈ ముసలైన తప్పకుండా వస్తాను, ఆ మనమని నెత్తిలో 2 అక్షతలేసి అన్నాడు. సంతోషం అని చెప్పి ఏదో విధంగా తన పంతం అనగా అమ్మకిచ్చిన మాటను నెరవేర్చుకోవాలి, ఈ భూలోకంలో ఈ ముసలాయన ఒక్కరే వస్తా అంటున్నాడు అని ఆనందపడ్డాడు. ఎందుకు అలా తిరిగి వచ్చేసరికల్లా కొంచెం ఆలస్యం, ఎందుకంటే ఈ లోకాలకు ఆ లోకాలకు కొంచెం తేడా ఉంటుంది. కావున అలా పోయి వచ్చేసరికల్లా ఆయన మరణించినాడు. మరణించే ముందు అంత్యకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం యప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః యం వాపి స్వరల్భావం త్యజత్యంతే కళేబరం తమేవైతి కౌంతేయ సదా సద్భావభావితః. ఎవరైతే అంత్యకాలావస్థలు ఏమేమి స్మరణ చేస్తారో అట్టి జన్మలే వస్తాయి జీవులకు. అందుకోసమే ఏ కూరలు తింటే అదే తేపు వచ్చినట్లుగా నీ జీవితంలో ఏమేమి స్మరణ చేస్తావో అంత్యకాలావస్థలు అదే స్మరణ వస్తుంది. అందుకోసమే ఇప్పటి నుంచి ఎట్టి స్మరణ లేకుండా నాకు మోక్షం కావాలా కర్మేంద్రియముల ద్వారా జ్ఞానేంద్రియముల ద్వారా ఈ కర్తవ్య కర్మలు చేస్తూ అంతఃకరణమైన మనసు ద్వారా మాధవుని ఎప్పుడు స్మరణ చేస్తూ ఉన్నప్పుడు రాయి తగిలినా శివార్పణం విష్ణువార్పణం అనాలి, ఎవరు తిట్టినా శివార్పణం అనాలి. నువ్వు పట్టించుకోవద్దు, శివునికి వదిలేయండి. అది ఎవరు తిట్టాడు కృషించకండి, శివార్పణం అనండి. శివుడా నీకు అర్పిస్తున్నా, నువ్వేమన్నా చూసుకో అంటే అయిపోయి మీ హృదయం ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఆనందంగా ఉండిపోతుంది. ఈ ఒక్క మంత్రం ఉంటే చాలు. ఏదొచ్చినా దుఃఖం వచ్చినా సరే, నన్ను పరీక్షిస్తున్నావు స్వామి, ఏదో కొంచెం పరీక్షిస్తే ఈయన నన్ను మర్చిపోవడానికి నాకు దుఃఖం పెడుతున్నావు కదా, పెట్టుకో, నువ్వు ఎన్ని పెట్టుకున్నా సరే నీ వారి నాకు ఈ పెట్టుకుంటే ఈ శరీరం పోయేదవ రోజు ఏమన్నా పెట్టుకో, ఏమన్నా పరీక్షించుకో, శివార్పణం ఆ దుఃఖం వచ్చినా సరే. అప్పుడు భగవంతుడు ఆశ్చర్యపోతాడు, ఏంది కష్టం వచ్చినా నాకు అర్పిస్తున్నాడు, నా భక్తుని కష్టం రావద్దని నీ కష్టమే రానివాడిగా. ఈ మంత్రము మీరు నేర్చుకోండి. సుఖం వచ్చిందనుకో, స్వామి నాకు సుఖము బాగా కలిగించి నిన్ను మరిపించటానికి నన్ను మోసం చేస్తున్నావా, ఈ సిరి సంపదలు ఇచ్చి సుఖాన్ని ఇచ్చి నువ్వు నన్ను నాటకం ఆడిస్తున్నావు, నీ నామాన్ని మరిపించి భావ్య సంపదల శాశ్వతమంలో మునిపోయేలాగా చేస్తున్నావా స్వామి, నేనట్లే మర్చిపోనని చెప్పి వస్తే వచ్చునుగాకని చెప్పి అందులో మునుగకుంటా నీ సంకల్పం ఎట్లుంటే అటు జరుగునక నాకు సంబంధమే లేదు, నేను ఈ మాయలో మునుగను, వస్తే వచ్చునుగాక, సుఖము శీతోష్ట సుఖ దుఃఖేషు తథా మానవమానయోహో అని భగవద్గీతలో చెప్పేసినాడు. శీతోష్ట సుఖ దుఃఖముల యందు కూడా దైవాన్ని ఎవరు వదలరో వారే ధీరులు. నాకు సుఖం ఇచ్చినా నిన్ను మర్చిపోను, నువ్వు పరీక్షించుకుంటున్నావు, ఏమన్నా పరీక్షించుకో అంటే అప్పుడు సుఖ దుఃఖాలకు అతీతుడైపోతాడు పరమభక్తుడు. అందుకోసమే నారద మహర్షి అక్కడ ఆ వృద్ధుడుగా ఉన్నాడు. అంత్యకాలావస్థలో ఏదేది స్మరణ చేస్తారో అట్టి జన్మనే వస్తుంది. కావున మనము చిన్నప్పటి నుంచి ఎట్టి భావనలో ఉంటామో అంత్యకాలావస్థలో అదే భావన కలుగుతుంది. కావున సర్వావస్థలు యందు సుఖం వచ్చినా కష్టం వచ్చినా ఎట్టి అవస్థ ఎందైనా ఎట్టి అవస్థ ఎందైనప్పటికైనా ఆ శ్రీహరి ఆ పరమేశ్వరుని ఎప్పుడు ప్రార్థన చేస్తుంటే అంత్యకాలావస్థలో అదే భావన వచ్చినప్పుడు ఆ పరమేశ్వరుని అంత్యకాలావస్థలో ఆ పరమేశ్వరుని రూపమును చూస్తూ ఆ నామమును స్మరిస్తున్నప్పుడు అట్టి రూపమునే పొందిపోతాడు, జీవన్ముక్తుడైపోతాడు పరమ భక్తుడు. యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తమేవైతు కాంతేయ సదా సద్భావభావిత. అందుకోసమే అంత్యకాలావస్థల యందు పరమేశ్వరుని స్మరణ చేస్తే పరమేశ్వరాకారాన్ని పొందుతారు, కైవల్యాన్ని పొందుతారు. అందుకోసమే ఈ మనము చిన్నప్పటి నుంచి
కష్టమొచ్చినా సుఖమొచ్చినా ఆ భగవంతునికి అర్పణ చేసి ఈ రోజుండి రేపు పోయే శరీరాల గురించి దీనిపైన భ్రమలు పెట్టుకోకుండా దీన్ని పోషించుట నిమిత్తమై ఈ బాడిగిన్లు కావున ఇందులో ఉన్నాము కావున ఈ ఉదర పోషణార్థ నిమిత్తమై కర్తవ్య కర్మలు చేస్తూ ఆ పరమేశ్వరుని ప్రార్థించినటువంటి వారికి ముక్తి ప్రాప్తిస్తుంది. ఆ ముసలాయన చిన్నప్పటి నుంచి శ్రీహరిని ప్రార్థించలేదు. అంత్యకాలావస్థలో ఏ స్మరణ చేస్తావో అట్టి జన్మ వస్తుందని భగవంతుడు చెప్పినట్టుగా నిదర్శనముగా ఆ ముసలాయన అనుకున్నాడట. ఆ చిన్నప్పటి నుంచి ఆయన వ్యవసాయం చేసేవాడు. మనము కొడుకులు ఉన్నారు, కోడాన్లు మనమలు ఉన్నారు, పెద్దోళ్ళు అయినారు. దాపటెద్దు ఒలపటెద్దు దాపటెద్దులు ఉంటాయి కదా, కొంచెం ఎందుకో ఆ ఎద్దులు చిక్కిపోయినాయి. దాపటెద్దు పాపం, నా మనమలున్నారు, దాపటెద్దు సరిలేదు కదా, అయ్యో ఎద్దులు బాగుంటే బాగా పంటలు పండించుకొని బాగా తింటారు, సుఖంగా ఉంటారు నా మనమలు నా కొడుకులు అనుకుంటూ ఆ ఎద్దును స్మరణ చేస్తూ మరణించినాడు. ఎద్దు జన్మ వచ్చింది ఆయనకప్పుడు. నారద మహర్షి అట్ట తిరిగి వచ్చే లోపల ఎద్దు జన్మలో ఉన్నాడు, చూసినాడు. అయ్యో ఎద్దు జన్మ వచ్చింది కదా, వైకుంఠానికి వస్తున్నాడు ఈ భక్తుడని కమండలోదకము తీసి ప్రోక్షించి, తాత ఇక పదా వైకుంఠం అంటే, వస్తా కానీ ఇంకొక కోరిక ఉందన్నాడు. ఏమిటి అదంటే, సరే నేను వస్తాను కానీ ఈ ఎద్దు రూపంలో ఉన్నాను, నేను ఒకళ్ళు వస్తే ఈ రూపం వదిలేసేస్తే వాళ్ళకు ఎవరు నాగలు దుంతారు, ఎవరు పనులు చేసి పెడతారు మహర్షి, ఈ జన్మ పోగానే వస్తా అన్నాడు. సరే ఆ జన్మ అలా తిరిగి వచ్చేసరికల్లా ఆ జన్మ అప్పుడు అనుకున్నాడు, నేను చనిపోతాను కదా, వృద్ధునైనాడు, ఎద్దు వృద్ధాప్యం వచ్చేసింది, నేను చనిపోతే నేను ఎన్నో శ్రమలు పడి ఎంతో సంపదలు చేకూర్చినారు, వీళ్ళ మనమరాలు ఈ కొడుకులు కోడలు మొత్తం కూడా వాకిళ్ళు అయ్యారు, ఏ దొంగలు వస్తారో ఎవరు దోపిడీ చేస్తారో అని ఎప్పుడు అనుకుంటే, ఒక కుక్క బాగుంటే రెండు కుక్క ఉంటే కొంచెం రాగానే అరుస్తుంటుంది, వీళ్ళు పండుకున్నా నిద్రలేస్తారు, దొంగలు రాకుంటుంటారు, ఈ సంపదను కాపాడుట నిమిత్తం కుక్కుంటే బాగుండు కదా అనుకుంటూ ఆ ఎద్దు రూపంలో ఉన్న ముసలైన మరణించినాడు. కుక్క జన్మ వచ్చేసింది. నారద మహర్షి అలా తిరిగి వచ్చేసినాడు, కుక్క రూపంలో ఉన్నాడు. సరే కమండలోదకమును తీసుకొని ప్రోక్షించినాడు, మళ్ళీ మనసుగా మార్చి, ఏం తాత వస్తావంటే, వస్తా కానీ ఈ పిచ్చోళ్ళంతా ఎప్పుడు ఈ వాకి లేరు, ఇన్ని సంపదలు చేకూర్చినాను, ఏ దొంగలు వచ్చి తీసుకెళ్తారో కదా, ఈ జన్మ పోయినాక వస్తాను నారద మహర్షి, ఏమనుకోకు అని అన్నాడు. కానీ భూలోకంలో మాట ఇచ్చిన వారు వస్తాన్నవారు ఈ పుణ్యపురుషుడే. వస్తానే ఒక మాట అంటున్నాడు కదా అని ఆశ్చర్యపోయినాడు. ఈ పుణ్యపురుషుడు వస్తా అంటున్నాడు, ఈ భూలోకలు ఎవరి దగ్గర పోయి నాకే ఉపదేశాలు చేసినారు, ఈయన వస్తా అంటున్నాడని భ్రమపడ్డాడు నారద మహర్షి. సరే నారద మహర్షి అలా వెళ్ళినాడు. వచ్చిన తర్వాత ఆ లోపలనే కుక్క ముసలిగైంది. అప్పుడు అనుకున్నాడు కుక్క రూపంలో, అయ్యో ఇన్ని సంపదలు ఉన్నాయి, ఏ దొంగలు వచ్చి కొల్లగొట్టుతారా అనే భ్రమ చేత తాను త్రాసుపామై పుట్టి ఆ ధనరాశుల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. నా మనుమలు నా వారికి సంపద ఉండాలి, ఎవరూ స్వీకరించకూడదని. నారద మహర్షి వచ్చేసినాడు, నవ్వినాడు. ఈయనకు తాత వస్తామంటే నాకే పాఠాలు చెప్తున్నాడు, ఈయన పని పట్టాలని చెప్పి యతి రూపంలో ఇంటికి వచ్చినాడు. సాధులు సన్యాసి ఇంటికి వస్తే మాకు చేతులు చూడండి, ఎవరు అన్నం పెడతారు, మా పంటలు బాగా వస్తాయా, మేము మాకెంత ఆయుష్ ఉందని అందరూ అడుగుతారు. అందరు వచ్చేసి మాకు చేతులు చూడు స్వామి అంటే, ఏంది మీ చేతులు చూసినట్టు నటించినాడు, మీ ఆయుష్ తీరింది, మీ ఇంట్లో పాముంది, మీ అందరినీ కరుస్తుంది, మీరు అందరూ చనిపోతారని చెప్పినాడు ఆయన. అప్పుడు స్వామి మా ఇంట్లో పాము లేదు, నీకేం తెలియదు పో అని తిట్టేసినారు ఒకరు. లేదు ఆ దేవుని పైన ఒట్టు ఉంది పాము అన్నాడు. ఎక్కడంటే చూడుపోండి, చూస్తే ఉందనుకో దాన్ని చంపేసేయండి అని చెప్పేసేసినాడు, లేకపోతే నన్నన్నా చంపండి అన్నాడు. అవును ఇంత గట్టిగా చెప్తున్నాడు, ఎవరైనా చంపమని చెప్తాను పోయి చూస్తారకల్లా నారద మహర్షి త్రికాల జ్ఞాని కదా, చెప్పిన చోటనే ఉంది. అయ్యో మహర్షి చెప్పింది, స్వాముల వారు చెప్పింది కరెక్ట్, అయ్యో మన ప్రాణాలు పోతాడు నేను చెప్పి కర్రలు తీసుకున్నారు, బాగా కొట్టినారు. కొట్టుతుంటే అది అనుకుందట,
అంటే పాము రూపంలో ముసలాయన ఉన్నాడు కదా, అయ్యో వీళ్ళు నన్ను చంపినారే, నన్ను బాధ పెట్టిరే, ఛీ ఇక్కడ వీళ్ళ శ్రేయస్సుకై నేను ఇంత బాధపడి ఇలా ధనరాశులు కాపాడుతూ వచ్చినాను కదా, నన్ను చంపుతున్నారు, ఇక్కడ పుట్టే బదులు అడవిలో పందై పుట్టింది మేలు అనుకుంటూ పందిని స్మరిస్తూ మరణించినాడు. అడవిలో పందై పుట్టినాడు. పందై పుట్టి 10 పిల్లల కన్నాడు. పంది బురుద మెచ్చు పన్నీరు మెచ్చు నా విశ్వదాభిరామ వినురవేమ. ఆ పంది బురదలో పొరలాడుతుంటే ఆ పిల్లలు ఆ బురద తాగుతూ ఆ బురదలో బాగా పండుకొని పొర్లి అమ్మ పైన ఇటు అటు ఎగురుతూ దూకుతుంటే ఆ పంది ఆనందపడిందట. పంది బురద ఎంత ఆనందంగా ఉంది, ఈ పిల్లలు చూడు ఎంత సంతోషంగా ఉన్నారు, వాళ్ళు ఎగురుతున్నారు దూకుతున్నారు అని ఆనంద పారవశ్యంలో ఉన్నప్పుడు నారద మహర్షి అక్కడికి వెళ్ళినాడు. నవ్వినాడు. ఏం తాత వస్తావా వైకుంఠమంటే అప్పుడు అన్నాడు, నారదా నా ఎంట పడ్డావేమయ్యా నువ్వు, సరే నేను ఒక ప్రశ్న ఇస్తా, నా ప్రశ్నకు సమాధానం చెప్పన్నాడు. ఏంది అంటే, చూడు ఈ పిల్లలు చూడు, ఈ బురద చూడు ఎంత ఆనందం ఉంది, ఎంత సుఖం ఉంది, ఇంత సుఖం వైకుంఠంలో ఉంటుందా అని అడిగింది ఆ పంది. చూశారా, ఈ బాహ్య సంపదల పైన ఈ బాహ్య లోకం పైన దృష్టి పెడితే పరమాత్మను మర్చిపోయినందువల్ల వైకుంఠం ఈ బురదతో సమానంగా ఉంటుందా ఇంత సుఖం అని చెప్పి భావన కలిగి ఆకల్లో నరకాన్ని పొందినారు. ఆ మహర్షి చెప్పిన మాటలు వినుంటే మోక్షం వచ్చేది కదా, ముక్తాత్మలు అయ్యేవారు కదా. అందుకోసమే మీరు భావ్య సంపదల యందు మనసు పెట్టకండి, భార్యను వదలకండి, పిల్లలను వదలకండి, ఇల్లు వదలమని మీ అన్ని వదలమని నేను చెప్తున్నాను. కర్మేంద్రియముల ద్వారా కర్తవ్య కర్మలు చేస్తూ అంతఃకరణమైన మనసు ద్వారా మాధవుని ఎప్పుడు స్మరణ చేస్తుంటే చాలు. అంతేకా ఈ నామ సంకీర్తన చేయగా సమస్త పాపములు తొలగింపబడి మీరు ముక్తాత్ములైతారు, జీవన్ముక్తులై భాషిస్తారు. ఉండగానే భగవన్ నామ సంకీర్తన వల్ల కీటకము భ్రమర రూపాన్ని పొందినట్టు భగవత్ చింతన చేస్తూ ఉన్నందువల్ల మీరు జీవన్ముక్తులై భాషిస్తారు. మీరు అట్టి జీవన్ముక్తులై భాషించినప్పటికైనా భగవన్నామ సంకీర్తన అట్ట జ్ఞానమును ఉండగానే పొందనప్పటికైనా ఎప్పుడు లేచింది మొదలుకొని 12 వరకు పరమాత్మ నామ సంకీర్తన చేస్తున్నారు కావున అంత్యకాలావస్థలో నారాయణ అని శివశివాని మీకు జ్ఞాపకం వచ్చినప్పుడు అప్పుడైనా సరే మీరు పరమేశ్వరుని స్మరణ చేస్తూ భాంచభౌతికమైన శరీరాన్ని వదులుతున్నారు కావున అప్పుడైనా మీకు మోక్షం వచ్చి చేరుతుంది. అందుకోసమే మీరు లేచింది మొదలుకొని 12 వరకు కర్మేంద్రియముల ద్వారా కర్తవ్య కర్మలు చేస్తూ జ్ఞానేంద్రియముల ద్వారా కర్మేంద్రియముల ద్వారా కర్తవ్య కర్మలు చేస్తూ తైలధారవరి మీరు పరమాత్మ చింతన చేస్తూ ఉన్నందువల్ల మీకు ఏమి ప్రాప్తిస్తుంది, మోక్షము ప్రాప్తిస్తుంది. అందుకోసమే ఇప్పటి నుంచి ఎందుకులే ఎప్పుడో చేస్తాము అని అశ్రద్ధ చేstiరా భావ్య సంపదలపైననే మనసు పెట్టి పరమేశ్వరుని చేస్తాను లేని అశ్రద్ధ చేస్తే ఆ పంది గతి అవుతుంది మానవులకు. అందుకోసమే మహర్షులు చెప్పినట్టుగా వేదశాస్త్ర పురాణాలు మనకు చెప్పినారు, ఏనాడో చెప్పినారు మహర్షులంతా. అందుకోసమే ఈ అనన్యమైనటువంటి భక్తితో ఆ పరమేశ్వరుని ఎప్పుడు ప్రార్థన చేస్తూ దైవచింతన చేస్తున్నటువంటి పరమభక్తాగ్రేశ్వరులకు మోక్షము ప్రాప్తిస్తుంది. కావున భగవంతుని నమ్మండి కానీ భావ్య సంపదను లోకం పైన మీ మనసు పెట్టకండి, లోకం పైన ఆధారపడకండి, దేవుని పైన ఆధారపడండి. ఒక పక్షి కొమ్మ పైన నిలబడుతుంది, కూర్చుంటుంది. ఆ కొమ్మ పైన కూర్చుందంటే కొమ్మ పైన అందరూ కూర్చుంటే కొమ్మ పైన ఎంత ముద్దుగా కూర్చుందని మనం అనుకుంటున్నాము. కానీ కొమ్మ ఎరిగిందనుకో అకస్మాత్తుగా లేచిపోతుంది. అది రెక్కల ఆధారం పైన కొమ్మ పైన నిలబడింది. ఈ సంసారమైన వృక్షం పైన మనము ఉన్నాము అంటే ఉన్నాడు సంసారంలో ఉన్నట్టు అవుపడాలి లోకానికి, అంతేగాని మన దృష్టిలో దేవుని పైన ఆధారపడినట్టే మనము ఉండాలి కానీ సంసారం పైన ఆధారపడినట్టు మనం ఉండకూడదు. అందుకోసమే పూర్వకాలంలో ఒక పరమ భక్తుడు పండితోత్తముల వారు
మంచి భక్తుడు పాపం. అయినా వాళ్ళకి ఇద్దరు మంచి పరమభక్తులు వాళ్ళు. ఇది జరిగిన కథ, అసత్యములు కావు. భార్యాభర్తలు ఇద్దరు వానప్రస్థాశ్రమం స్వీకరించినారు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యమని భగవంతుడు చెప్పినాడు కదా అని భగవంతుని పైన భారమేసేసి పండరీ క్షేత్రంలో జరిగింది. ఆ పండరీ క్షేత్రంలో ఆ పరమేశ్వరుని నారాయణుని దర్శించడం నిమిత్తమే వచ్చిపోయే దారిలో కుటీరం వేసుకొని ఆశ్రమం నిర్మించుకొని వచ్చిపోయే వారికి అన్నదానం చేస్తూ ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తున్నారంటే దేవుని నమ్మినటువంటి వారికి దేవుడు మన భక్తుల యొక్క యోగక్షేమం చూస్తాడని భగవద్గీతలో చెప్పినాడు కదా. మాకేమి భయం అని చెప్పి నిండు హృదయంతో ఆ నారాయణను ప్రార్థన చేస్తూ నమ్ముకొని కర్తవ్య కర్మలు చేసుకుంటూ వచ్చిన వారికి అన్నదానాలు చేస్తూ ఆనందంగా జీవితాలు గడుపుతున్నారు. ఒక్కసారి ఉండి నారాయణుడు కొంచెం పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఒకరోజు ఆశ్రమానికి ఎవరిని పోనివ్వలేదు, తినుబండారములు ఎవరి భక్తుల ద్వారా తీసుకురానివ్వలేదు. ఒక్కరోజు 2 రోజులు 3 రోజులు అయింది. తినటానుగుణంగా ఉన్న ఎన్ని సరుకులు అయిపోయినాయి, తినటానుగుణంగా తినుబండారములు లేవు. ఏం చేయాలి? దేవుని పైన కోపం వచ్చింది ఆ భక్తునికి అప్పుడు. కానీ ఇది కూడా నీళ్ళు స్వామి నన్ను పరీక్షిస్తున్నావు కదా, పరీక్షించుకో, నీరు తాగైనా బ్రతుకుతానులే అని ఒక భావన రాలే. నేను భక్తుని కదా, నాకు ఇట్లా పరీక్ష పెడుతున్నావా అని కోపం వచ్చింది ఆయనకు. ఆ కోపం వచ్చినప్పుడు ఇంకా ఎవరిని రానివ్వలే. ఇంకా నువ్వే లేవు, ఈ శ్లోకం అసత్యము, ఇది శ్లోకమే అసత్యము. అనన్యాశ్చింతయంతో మామ జయనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. అనన్యమైనటువంటి భక్తితో నన్ను ప్రార్థిస్తున్నటువంటి పరమభక్తాగ్రస్తుల యొక్క యోగక్షేమం చూస్తాను. యోగము క్షేమము ప్రాప్తము కానటువంటి దివ్యత్వమును ప్రసాదిస్తాను. క్షేమము అట్టి దివ్యత్వము నుండి భక్తుడు పతితుడు కాకుండా సర్వావస్థలు ఎందు నేను కాపాడుతూ ఉంటానని భగవంతుడు యోగమును ప్రసాదిస్తాను. అట్టి యోగి సిద్ధ పురుషుడిగా నేను అట్టి యోగమును ప్రసాదిస్తాను, అట్టి సిద్ధ పురుషుడిగా తీర్చిదిద్దుతాను. అక్కడ ఆ దివ్యత్వము నుంచి పతితుడు కాకుండా రక్షించే బాధ్యత నాదే అని ఈ శ్లోకము యొక్క అర్థము. యోగము క్షేమము అనే పదానికి అర్థం ఇదియే. యోగము ప్రాప్తము కానటువంటి దివ్యత్వమును ప్రసాదించి అట్టి భక్తుని కాపాడుతా అన్నాడు భగవంతుడు. స్వామి, నాకు ఆశ్రమాన్ని ఇచ్చినావు, అన్ని ఇచ్చినావు, కానీ ఈనాడు గుడంగా అన్నము తినటానికి గుడంగా అన్నం లేకుండా చేసినావు స్వామి. ఈ శ్లోకమే అసత్యం. వాస్తవానికి రాసినాడు ఆ వేదవ్యాసమాడుతుడు, ఏదో పిచ్చి పిచ్చి బట్టి రాసి ఉంటాడు, ఏదో ఆ భగవంతుని పొగిడి ఉంటాడని ఒక ఆ భావంలోకి వెళ్ళిపోయినాడు. వెళ్ళి ఇంక వేరే మార్గం లేక నేను ఊర్లోకి వెళుతాను, భిక్షాటన చేస్తాను, ఏదో తీసుకొని వస్తాను తిండి బండారములు అని చెప్పి ఏదో స్నేహితులు ఉంటారులే, పూర్వ స్నేహితులు ఎవరో పరిచయం అయిన వాళ్ళని అక్కడ వెళ్ళినాడు. వెళ్ళి ఎత్తుకు వెళ్ళినాడు. ఈ శ్లోకము అసత్యమని ఒక ముళ్ళు తీసుకొని, పూర్వకాలంలో త్రాటియాకడ గ్రంథాలు కదా, ముళ్ళు తీసుకొని గీటు గీసినాడు. ఇట్లా గీటు గీసేసరికల్లా అనన్యాశ్చింతయంతో మాం జయజనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం అనే శ్లోకం పైన మొల్లుతో ఇట్లా గీత గీసినాడు. ఇది అసత్యము. ఆవేశము కలిగి భిక్షాటనకు వెళ్ళినాడు, ఊర్లోకి వెళ్ళినాడు. ఇంకా ఆయన ఇంకొక 1-2 గంటలో వస్తాడు అనే సమయంలోనే 2 పిల్లోళ్ళు, ఒక పిల్లవాడు తెల్లగా ఉన్నాడు, ఒక పిల్లవాడు నల్లగా ఉన్నాడు. ఆదిశేషుని అవతారమే బలరాముడు, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ కదా చెప్పింది శ్లోకము. ఆ బలరాముడు రూపంలో, కృష్ణుని రూపంలో వచ్చి తినుబండారాలు ఎత్తుకొని వచ్చినాడు. అన్నా పోదాం పద అని బలరాముని వెంట పెట్టుకొని ఆ తినుబండారములో ఒక మూట తీసుకొని వచ్చేసినారు. వచ్చి అమ్మా గో ఇచ్చినాందుడు వస్తువులు వండి పెట్టండి, వండుకొని తినండి అని ఏడుస్తున్నాడు ఆ చిన్న పిల్లవాడు, ఆ నల్ల పిల్లవాడు ఏడుస్తున్నాడు. అప్పుడు ఏమేమనుకుంది, ఆయన ముందే ఆవేశంతో పోయినాడు, ఏదో తినుబండారములు స్నేహితులు ఇచ్చుంటారు, ఆ తినుబండారములు తీసుకుపోయి ఆశ్రమంలో ఇవ్వపోండి అని ఆయన ఉంటే వీళ్ళు రాకుండా ఉంటారు, పట్టుకొని కొట్టుంటాడు.
కఠినంగా ఇస్తావా, నేను చంపమంటావని ఏదో శిక్ష పెట్టుంటాడు ఆవేశంతో. ఆ తినుబండారాలు తీసుకొని వచ్చినాడులే అని ఆమె అనుకుంటూ, ఈయనైనా బాధపడకు నాయనా, ఏదో ఆయన ఆవేశంతో నేను తిట్టుంటాడు, కొట్టుంటాడులే, ఆయన ఆవేశంలో కొట్టితే పర్వాలేదమ్మా, పెద్ద దెబ్బ కొట్టినాడు అన్నాడు. ఎక్కడ నాయనంటే వీపు చూయిస్తే ఆ గీసినప్పుడు ఆ త్రాటి ఆకి పైన గీసినట్టుగా ఒక కత్తితో కోస్తే ఏ విధంగా మన ఒళ్ళు తెగుతుందో వెనక పక్క తెగింది, రక్తం వస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మకి బాలు రూపంలో ఉన్న కృష్ణ పరమాత్మకు చూడమ్మా, నన్ను ఎలా కొట్టినాడో, నరికేసినాడమ్మా, రక్తం వస్తుందమ్మా, ఎట్ట చేతులు వచ్చినాయమ్మా ఆయనకు, ఇంత దయలేనివాడు నీ పతిదేవుడు అని ఏడుస్తూ పోతుంటే, అన్నం తినిపోండి ఆయనంటే, ఇంక చాలు పెట్టిన అన్నం చాలులే అమ్మా, మాకు చాలులే అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోయినాడు. ఇది ఏడుస్తూ నటిస్తూ పోయినాడు కృష్ణ పరమాత్మ. మా తమ్మిని అట్లా కొట్టవచ్చునా, చేయొచ్చునంటే ఆవేశపడుతుంటే, అన్నయ్య నువ్వు ఆవేశపడకులే అని నటించినారు వాళ్ళు. ఎందుకంటే లోకహితమై అవతరించిన పుణ్యపురుషులు కావున ఆ రూపంలో భక్తులకు దర్శనమిచ్చినారు వాళ్ళు. అమ్మ మహాపరమ భక్తురాలు కావున ఆవేశపరుడైనటువంటి ఆయనకు దర్శనం కలగలేదు. ఈయన పతిదేవుడు వచ్చేసరికల్లా వచ్చిన తర్వాత బాగా తిట్టాలి, పిల్లలు పరబ్రహ్మ స్వరూపులు కదా, వాళ్ళని కొట్టుతావా నువ్వని తిట్టాలని వచ్చేసరికి అన్నం బాగా వండి పెట్టింది. ఆయన ఆవేశంతో వచ్చినాడు, ఆకలి అవుతుంది, అన్నం వండని ఆ వస్తువులు ఇసిరేసినాడు, కూర్చున్నాడు. ఏమి అట్ట విసిరేస్తున్నావు, తెచ్చినవి సరిపోవా, తెచ్చినావు కదా, అన్నం వండి పెట్టినాడు, స్నానం పూర్తి తీసుకురాపో, అన్నం రెడీగా వడ్డిస్తాను, పిల్లలు పరబ్రహ్మ స్వరూపులు కొట్టొచ్చునా, నువ్వు అట్ట చేయొచ్చునా, ఇది నీకు చేతులు ఎట్టొచ్చినా, ఇంతకాలం భక్తులమై ఉండి పిల్లలను కొట్టొచ్చునా అని ఆమె బాగా తిట్టుతూ ఆవేశంతో ఉంది. ఆయన ముందే ఆకలి ఆవేశంతో ఆయన ఉన్నాడు. పిచ్చిదానా, అన్నం వండే పెడతా, అన్నం వండినా అంటున్నాడు, ఎవరు తెచ్చిపెట్టారు నీకంటే, నువ్వే పంపించినావు, ఇద్దరు పిల్లోళ్ళు వచ్చినారు, నువ్వు అట్లా కొట్టవచ్చునా, వీపులో గీసినావు, రక్తం వస్తుంది, కత్తితో గీసినట్టు అంత దెబ్బ కొడితే ఒళ్ళు చితికిపోయింది. అంటే ఇట్లా గీస్తే మామూలుగా రక్తం వచ్చినట్టుగా ఆయన గట్టిగా కొట్టుంటాడు, అది ఒళ్ళు చితికిపోయింది, రక్తం వస్తుంది, ఇది నీకు ధర్మమేనా అంటే, ఎవరు పిల్లలు రాలేదు, ఈ తినుబండారములను మూటగట్టి పంపించలేదు, ఎవరు వాళ్ళు అంటే, ఉన్నాడు ఒక ఆయన నల్ల పిల్లవాడు, ఒక తెల్ల పిల్లవాడు, ఇద్దరు వచ్చినారు, నీకు అంత మాత్రం తెలియదా, నీకు మూట గట్టి వాళ్ళ నెత్తిలో పెట్టి పంపించినావు, నీకు తెలియదా. అప్పుడు అనుకున్నాడు, తెల్లటి రూపంలో బలరాముడు, నల్లటి రూపంలో శ్రీకృష్ణ పరమాత్మ, నేను త్రాటి ఆకల గ్రంథమైన భగవద్గీతలో అప్పుడు ముళ్ళుతో గీసినాను కదా, ఈ శ్లోకం అసత్యమని భగవద్గీత స్వరూపుడే శ్రీకృష్ణ పరమాత్మ గీత రూపంలో భాషిస్తున్నాడు. గీతాశ్రయోహం తిష్ఠామి గీతా మే చోత్తమం గృహం గీతా జ్ఞానముపాశ్రిత్య త్రిలోకాన్ పాలయామ్యహం. గీత నా మందిరము, గీతయే నా నివాసము, గీత నా స్వరూపము, గీతను ఆశ్రయించే నేను ముల్లోకాలను పాలన చేస్తున్నాను భూదేవిని ఉపదేశం చేస్తాడు. గీతా మహాత్మ్యం గురించి చదువుకోండి, భగవద్గీతలో మీకు అంత బోధపడుతుంది. అందుకోసమే ఎంత పొరపాటు చేసినాను కదా, వీపులో కొట్టితే వాళ్ళు చితికిపోయి రక్తం వచ్చినట్టుగా నేను గీసినాను కదా అసత్యమని, ఈ గీటే భగవంతునికి అక్కడ కోయబడింది, అనగా దెబ్బ తగిలింది, రక్తం వచ్చిందని ఏడుస్తూ ఆ కృష్ణ పరమాత్మ దర్శనం నీకు కలిగింది, నాకు కలగలేదు ఆ బలరామకృష్ణుల దర్శనమని ఏడుస్తూ 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 కృషిస్తూ అక్కడనే ఉండిపోయినాడు. అంత్యకాలావస్థలో ఏదొద్దు స్వామి, నన్ను కొంచెం పరీక్షించినంత మాత్రమున నేను తిట్టేస్తే కదా స్వామి, ఎంత పాపము చేసినాను, కొంచెం ఓపిక లేకపోయే కదా అని ఆకల్లో పరమేశ్వరుని స్మరణ చేస్తూ చంపలేసుకొని ఇక్కడి నుంచి నిన్ను తిట్టా, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా నేను తిట్టా, ఎన్ని సుఖాలు వచ్చినా నేను పొంగిపోను స్వామి, అంతా నీలీలని చంపలేసుకొని కష్టం వచ్చినా లెక్క చేయలేదు, సుఖం వచ్చినా ప్రకృతికి లొంగలేదు, ప్రకృతి చేత ఎన్ని బాధలు కలిగినా నీ ఇచ్ఛ నీ సంకల్పం అనే భావన చేత
కృష్ణార్పణము. సుఖం వచ్చినా కృష్ణార్పణము, కష్టం వచ్చినా కృష్ణార్పణం అనేవాడు. ఆకల్లో పరమాత్మ ప్రత్యక్షమయ్యి అప్పుడప్పుడు నా భక్తులను పరీక్ష పెడుతుంటాను. పరమభక్త, నేను కొంచెం పరీక్ష పెట్టినానులే, నీకు మోక్షమైతే తప్పకుండా ఇస్తాను. లోకహితమై భక్తులు తెలుసుకొనుట నిమిత్తమై, నీ చరిత్ర భావితరాలకు ఆదర్శము ఉండుట నిమిత్తమై భక్తులను కూడా అట్టట్ట పరీక్ష పెడుతుంటాడు భగవంతుడు. నీకు కొంచెం పరీక్ష పెట్టినా ఫెయిల్ అయినంత మాత్రం నేను వదిలినానా? నేను వదలలే కదా. అందుకోసమే నీకు ముక్తిని ప్రసాదిస్తున్నాని ఆ దంపతులకు ముక్తినిచ్చినాడు కృష్ణ పరమాత్మ. అందుకోసమే మన సంసారంలో అప్పుడప్పుడు కొన్ని కష్టాలు వస్తుంటాయి. కష్టాలు రాగానే దేవుడు ఎక్కడున్నాడు అని వదిలేస్తుంటాం. వదిలేయకూడదు. దేవుణ్ణి తిట్టకూడదు, కొట్టకూడదు. కొట్టేస్తారు, తిట్టుతారు, పటాలు గిట్టలు పగలు కొట్టేస్తారు. ఆవేశం బాధలు కలిగి ఎక్కడున్నాడు దేవుడు? ఉంటే నన్ను ఎందుకు కాపాడుతలేడు అంటే అట్లా మీరు చేస్తే ఆ గీతా పారాయణ చేస్తున్నటువంటి ఆ గీతా భక్తునికి అయితే అవుతుంది సుమా. మా భగవద్ దర్శనం మనకు కలగదు. చేతోట సుఖదుఖములు మన ఎంత ఆడినప్పటికైనా శివార్పణము కృష్ణార్పణమైన భావంతో మనం పోవాలి సుమ. అందుకోసమే మనకు అప్పుడప్పుడు భగవంతుడు కొంచెం పరీక్ష పెడుతుంటాడు. ఇంకొక కథ చెప్పి మీకు ముగిస్తాను. ఈ భగవద్గీత పైన పూర్వకాలంలో పరమ భక్తునికి విశ్వాసం ఉంది. ఆ పరమ భక్తునికి కొంచెం 2-3 పిల్లలు ఉన్నారు. ఆ చదివించటానికి ఆ తినుబండారములు లోపం జరిగి అనన్యమైనటువంటి భక్తితో నిన్ను సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాచుచ. ఎవరైతే ఆ అనన్యమైనటువంటి సర్వధర్మములు అంటే అధర్మను వదిలి ధర్మాన్ని ఆశ్రయిస్తూ దైవ చింతన చేస్తున్నటువంటి పరమభక్తులను సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అధర్మాన్ని వదిలి ధర్మ మార్గంలో పయనిస్తూ ధర్మస్వరూపుడనైన నన్ను ఒక్కరిని ఎవరు శరణాగతి పొందుతారో సర్వ పాపముల నుండి విముక్తులను చేస్తాను, వాళ్ళకు ముక్తిని ప్రసాదిస్తాను అని అభయమిచ్చినాడు భగవంతుడు భగవద్గీతలో. ఈ శ్లోకమును నమ్ముకున్న ఒక పరమభక్తుడు పిల్లలు పాపలు అందరూ ఉన్నారు. కొంతకాలమునకు కొన్ని కష్టాలు వచ్చినాయి ఆ భక్తునికి. రాజసభలో నాకు పాండిత్యం ఉంది కావున ఆ మహారాజు భగవద్గీత మొత్తము పారాయణ చేస్తాడు. భగవద్గీత కంఠోపాఠం. ఒక మహారాజు భగవద్గీత గురించి చక్కటి ఉపదేశం ఎవరు చేస్తారో వ్యాఖ్యానాలతో వారికి ఎన్ని శ్లోకములు చెప్తారో, శ్లోకములు ఎన్ని అక్షరాలు ఉంటాయో అన్ని లక్షలు ఇస్తాను ఎప్పుడు ప్రకటించేవాడు. ఆయన భగవద్గీత గురించి మంచిగా చెప్తే చాలు. ఆయనకు రాజులకు ఏం తక్కువ సంపదలు కోకొల్లలుగా ఉన్నాయి కావున ఆ భగవద్గీత గురించి బాగా చెప్పాలి. చెప్తేనే డబ్బులు ఇచ్చేవాడు, లేకపోతే ఇచ్చేవాడు కాడు. ఈ భక్తుడు వచ్చినాడు. ఈ శ్లోకం పైనే వ్యాఖ్యానం చేయమన్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాచుచ. అన్ని ధర్మములు వదిలి అని అధర్మ కార్యక్రమాలు చేయకుండా ధర్మ మార్గంలో పయనిస్తూ ధర్మాచరణ పరుడై నన్ను ఎవరు ప్రార్థన చేస్తారో నన్ను ఒక్కనే అట్టివారిని సమస్త పాపం నుండి విముక్తుడుగా చేస్తూ కైవల్యాన్ని ప్రసాదిస్తానని అర్థం. అందుకోసమే ఈయన ఈ శ్లోకం గురించి నేను బాగా చెప్తాను పోయినాడు. బాగా చెప్పిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఆ మహారాజు అప్పుడప్పుడు ప్రశ్నించేవాడు, పండితోత్తమ, ఎందుకంటే ఈ భగవద్గీత గురించి ఆ శ్లోకము పదవిభాగాలు చేసి ప్రతిపదార్థముల రూపేణ వ్యాఖ్యానముల రూపేణ అద్భుతంగా చెప్పినాడు ఉపన్యాసం. సభాసదులెల్లరూ ఆశ్చర్యచకితులైపోయినారు. అబ్బా ఏం చెప్పినాడు, నభూతో నభవిష్యతి, ముందు చెప్పలేరు చెప్పబోరు, అద్భుతంగా చెప్పినారని కరతలాలు మ్రోగించినారు. రాజు కూడా సంతోషించినారు. ఇంతకుముందు ఎవరు చెప్పరు. ప్రబోధాలు చేసినందువల్ల రాజుడు ఆశ్చర్యపోయి అందరి పండితులను సాగనింపేవాడు ఆకలి సన్మానాలు ఇచ్చి.
ఆ పండితోత్తముల వారిని సన్మానం చేసినాడు. సాగనంపే సమయంలో నీకు భగవద్గీత ఆ గురించి అంతా తెలుసునా బాగా అని మళ్ళీ ప్రశ్నించినాడు. అంతగా చెప్పినాడు. సభాసదులెల్లరూ కూడా ఉర్రూతలు ఊగిపోయినారు, ఆశ్చర్యచకితులైనారు కదా. నువ్వు కూడా కరతలాలు మ్రోగించినావు కదా, ఆకల్లో నీకు భగవద్గీత గురించి బాగా తెలుసునా అని మళ్ళా నన్ను సాగనంపోతూ ఈ ప్రశ్నించినాడే, నన్ను అవమానం చేసినాడే మహారాజు. చాలా తల్లడిపోయినాడు, చాలా బాధపడిపోయినాడు. ఎంత బాగా చెప్పినాడు. నేను భగవద్గీతనే భగవంతుడిగా భావించి ఆ భగవన్ నామమే పారాయణగా భావించి ఇంత వ్యాఖ్యానాలు చేస్తున్నాను, జీవితం ఈ విధంగా గడుపుతున్నాను, నీకు భగవద్గీత గురించి అంత బాగా తెలుసునని మళ్ళా ప్రశ్నించినాడే అని ఒక చింతాక్రాంతుడు వచ్చి ఇంట్లో కూర్చున్నాడు. భార్య మహాసాధ్వి. ఏమీ మీరు అట్లా ఏమైనా రాజు అవమానించినాడా, ఏమైనా నిన్ను ఏమైనా పండితులు అవమానించినారా స్వామి, ఎందుకు మీరు చింతాక్రాంతులే అలా కూర్చున్నారు, బాధతో ఉన్నారు? కారణం ఏంటంటే, బాధ లేకుంటే ఏముంటుంది మహారాజు, నేను భగవద్గీత నాకు బాగా తెలుసు కదా, బాగా చెప్పిన తర్వాత నీకు భగవద్గీత గురించి బాగా తెలుసునా అని మళ్ళీ ప్రశ్నించినాడు దేవి అని చెప్పుకున్నాడు తన గోడును బాధను. ఏ శ్లోకం గురించి అని భార్య అడిగింది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాచుచ అని దీని గురించి నేను వ్యాఖ్యానం చేసినాను. నీకు భగవద్గీత గురించి బాగా తెలుసునా అని మళ్ళీ ప్రశ్నించినాడు. అంటే అవును, నాకు కూడా నీకు భగవద్గీత గురించి తెలియనట్టు నాకు కూడా అనిపిస్తుంది అన్నది భార్య. ఆ మహారాజు అట్టబలికినాడు. ఈ భార్య మహాస్వాద్వి, పతివ్రత శిరోమణి, మంచి పుణ్యాత్మురాలు. అయినా మళ్ళీ ఈమె కూడా అదే మాట అన్నది. అప్పుడు కొంచెం ఆవేశం, బాధ కలిగింది. సరే, నువ్వు కూడా నన్ను అవమానిస్తున్నావా సతీమణివై? ఏమి తెలియలేదు చెప్పు. నాకు 700 శ్లోకాలు కంఠోపాఠం కదా, ఆ వ్యాఖ్యానాలతో ప్రబోధాలు చేయగలుగుతాను కదా, నాకు ఏమి తెలియలో చెప్పు నా ఆవేశంతో పలికినాడు. స్వామి, దాని అర్థం ఏం తెలుసా? సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్ని ధర్మాలు అధర్మ కార్యక్రమాలు వదిలేసి ధర్మాచరణ పరుడవై ఉంటూ నన్ను ఒక్కరిని శరణాగతి పొందాలో, ఎవరిని శరణాగతి పొందొద్దని కదా దాని అర్థం. స్వామి, ఆ దేవుణ్ణే శరణాగతి పొందుతూ దేవుడి యోగక్షేమాలు చూసుకుంటాడు కదా, చూసుకుంటాను అని చెప్పినాడు కదా, చూసుకుంటాడు కదా స్వామి. కేవలం డబ్బుల నిమిత్తం ఈ యొక్క మానవుని శరణాగతి పొందినావు, ఇంక నువ్వు దేవుని ఎక్కడ శరణాగతి పొందినావు నువ్వు అన్నది. అప్పుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు. అంతే కదా, అట్టివారి కదా సమస్త పాపములుండి విముక్తిని చేసి కైవల్యాన్ని ప్రసాదిస్తున్నాడు. నువ్వు దేవుని నమ్ముకోక నువ్వు వెళ్ళి ఒక మానవుని, ఒక రాజుని శరణాగతి పొందినావు డబ్బుల నిమిత్తము. అవును దేవి, ఇది కరెక్టే, నేను ఎంత పొరపాటు పడ్డాను కదా. డబ్బు కనక భ్రమ ఎంత చెడ్డది, ఇది ఎంత కాంతా కనక భ్రమలు, ఇవి నరకద్వారములు అన్నారు. అయ్యో, ఎంత తెరిచి కూడా నేను ఒక ద్వారంలోకి ప్రవేశించినానే అని ఏడుస్తూ ఛీ, ఇట్ని ఆహార పానీయాలు లేకున్నా సరే ప్రాణమైనా వదులుతాను కానీ దైవాన్ని తప్ప మానవుల శరణాగతి పొందనని అజ్ఞ ఉండిపోయినాడు. మళ్ళా వారం వారం సభలు పెడతారు కదా, వచ్చేసారి మళ్ళీ వ్యాఖ్యానం భగవద్గీత చెప్పి వస్తారు. అక్కడ 1 వారం అయింది, 2 వారాలయ్యి, 3 వారాలైనాయి, రాలే ఈ పండితుడు. అక్కడ సభకు రాలేదు. మంత్రిని పంపించినాడు, ఆ పండితుడు రాలేదు. గీత గురించి బాగానే తెలుసుకున్నట్టున్నాడు ఇప్పుడు. రాలేదంటే తెలుసుకున్నాడు, వచ్చినంటే తెలుసుకోలేదు అని అర్థం. మహారాజు మహాభక్తుడు మంత్రిని పంపినాడు. పోయి పిలుచుకొని రాపో, ఏమైనా పోతుంటే నీకు గీత గురించి బాగా తెలుసునా అని అన్నాను. కొంచెం చిన్నబుచ్చుకున్నాడో ఏమో, కొంచెం పిలుచుకొని రాపో అని పంపినాడు. మహారాజు సభకు నిన్ను ఆశీనులు రమ్మన్నారంటే, నైనా నేను దేవుని శరణాగతి పొందినాను అంతే, నేను తప్పు చేసినాను, నేను మానవుల శరణాగతి పొందనైనా నేను రాను అన్నాడు.
ఈ మంత్రి ఈ విషయం వెళ్ళి రాజు చెప్పగానే అప్పుడు మహారాజు, నా దేశములో మానవ శరణాగతి పొందకుండా దేవుని శరణాగతి పొందే భక్తుడు ఒకరు ఉన్నారు అని సంతోషపడి ధనరాశులు అన్నీ తీసుకొని వచ్చినాడట. వచ్చేసి ఆయన పాదపద్మంలో పోసి నమస్కారం చేసుకొని, నువ్వు భగవద్గీత గురించి సంపూర్ణంగా తెలుసుకున్న పరమ భక్తునివి అని సాష్టాంగపడి నమస్కారం చేసినాడు ఆ మహాచక్రవర్తి ఆ పరమ భక్తునికి. అందుకోసమే మీరు దైవాన్ని శరణాగతి పొందండి, మానవుల శరణాగతి పొందకండి. ఆ దైవాన్ని మీరు నమ్ముకుంటారా, అప్పుడప్పుడు కొంచెము పరీక్ష పెడతారు. పరీక్ష, విద్యార్థికి పరీక్ష లేకపోతే సర్టిఫికెట్ లేదు, ఆ జీవితం వేస్ట్ అయిపోతుంది. అట్నే మిమ్మల్ని పరీక్ష పెట్టి ఆ పరీక్షలో ఫెయిల్ కాకుండా చూసుకున్నవాడు దేవుడే. పరీక్ష పెడతాడు, మీరు ఫెయిల్ కాకండి, దేవుడు లేడని అనుకుంటా ఉంటే చాలు, మీరు పరీక్షలో ఫెయిల్ గారు, మీరు పాస్ అయిపోతారు. ఆ దేవుడు నమ్ముకొని ఉండండి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా దేవుని మర్చిపోకండి. మీ కర్తవ్య కర్మలు చేసుకుంటూ శైవార్పణము నారాయణార్పణమస్తను ఈ మంత్రం ఒక్కటి నేర్చుకోండి. ఆ పరీక్ష పెట్టి ఆ సర్టిఫికెట్ ఇచ్చి వచ్చిన తర్వాత ఆ సర్టిఫికెట్ ఉద్యోగాన్ని సంపాదిస్తున్నాడో, ఆ సర్టిఫికెట్ పొందిన తర్వాత ఆ సర్టిఫికెట్ ఆధారం వల్ల ఏ ఉద్యోగాన్ని సంపాదిస్తున్నాడో విద్యార్థి, పరమభక్తునికి పరీక్ష పెట్టడమే పరీక్ష. ఆ పరీక్షలో మీరు పాస్ అయితేరా మోక్షమన సర్టిఫికెట్ మీకు ఇస్తాడు దేవుడు. అందుకోసము సర్వావస్థల యందు మీరు ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ, మీరు మోక్షకాములై విహరిస్తూ, దైవచింతల్లోనే మీరు జీవితం గడుపుతూ, ధర్మాచరణ పరాయణులై ఆ ధర్మాన్ని ఆచరిస్తూ, ఆ ధర్మ మార్గాన్ని 10 మందికి చూపిస్తూ, మీరు ఆచరిస్తూ 10 మంది ద్వారా ఆచరింపచేస్తూ మీరు ముక్తాత్తులు కావాలని కోరుతూ, ఓం తత్సత్. सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। शंभो शिव शिवा शिव शिवा शिव शिवा। नारायण 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 हो। दैवमतम प्रतिष्ठितमगुनुगाक करुणामतम वृद्धिनंदनुगाक शांतिमतम स्थापितमगुनुगाक सत्यमतम स्थिर प्रतिष्ठित नंदनुगाक सनातन धर्ममतम उद्धरिंपबडनुगाक ऋषिमतम वर्धिल्लनुगाक स्वातंत्र्यमतम जयिंचुनुगाक ज्ञानमतम व्यापकमगुनुगाक कालिमतम अंतरिंचुनुगाक अहिंसावृतम स्थिर स्थापितमगुनुगाक। ओम तत्सत्। गंगाधर हर नमो नमो। गंगाधर हर नमो नमो। गौरी वल्लभ नमो नमो। गौरी वल्लभ नमो नमो। नंदी वाहन नमो नमो।
గజ చర్మాంబర నమో నమో చంద్రకళాధర నమో నమో చంద్రకళాధర నమో నమో త్రిశూలధారి నమో నమో త్రిశూలధారి నమో నమో త్రినేత్రధారి నమో నమో విభూతిధారి నమో నమో విభూతిధారి నమో నమో జటాధర నమో నమో గంగాధర హర నమో నమో గౌరీ వల్లభ నమో నమో నందివాహన నమో నమో నాగాభరణ నమో నమో గజచర్మాంబర నమో నమో చంద్రకళాధర నమో నమో త్రినేత్రధారి నమో నమో త్రిశూలధారి నమో నమో గంగాధర హర నమో నమో గంగాధర హర నమో నమో జై భక్తవత్సల భగవానికి జై జగన్మా